హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్లో ప్రిపేర్ చేసే వడ రెసిపీని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వడ అంటే ఏముంది, మినపప్పును నానబెట్టి గ్రైండ్ చేసేసుకొని నూనెలో వేసేస్తే వడ అయిపోతుంది కదా. దీనికోసం మళ్ళీ స్పెషల్గా వీడియో కావాలా అనుకోవద్దు. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కొలతల్ని కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా హోటల్లో ప్రిపేర్ చేసే విధంగా వడ తయారవుతుంది అనమాట. వడ చూసారా, పైన క్రిస్పీగా లోపల చక్కగా గుల్లగా స్పాంజీలాగా ఉంటుంది. ఇక్కడ మీకు వడ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, హోటల్లో ప్రిపేర్ చేసే ఈ వడ సీక్రెట్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ హోటల్ స్టైల్ వడను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల మినపగుళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే ఈ మినపగుళ్ళు ప్లేస్లో బద్ద మినపప్పు అయినా సరే వేసుకోవచ్చు. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని ఈ గిన్నెలోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని వేసుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు పొట్టు ఉన్న మినపబద్దలను వేసుకోండి. ఇలా 2 కప్పుల మినపగుళ్ళకి అరకప్పు మినపబద్దలు వేసుకోవడం వలన మనకి వడ చాలా టేస్టీగా వస్తుంది. అలాగే వడ హార్డ్గా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. హోటల్స్లో ఇలా కొంచెం మినపబద్దలను వేసి ప్రిపేర్ చేస్తారనమాట. ఈ మినపప్పును కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని కూడా మినపగుళ్ళతో పాటుగా ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు మినపప్పు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి చక్కగా నానిపోయింది. అదేవిధంగా పొట్టు ఉన్న మినపప్పు కూడా 5 గంటలకి చూసారా బాగా నానిపోయింది కదా. ఇప్పుడు వీటిని గట్టిగా చేత్తో ఇలా పిసుకుతూ వీటిపైన ఉన్న పొట్టుని తీసేసేయండి. అయితే పొట్టు మొత్తం తీసుకోకుండా ఒక 80% తీసేసారంటే మనకి కొంచెం పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు వల్ల ఈ వడ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో నేను కూడా చూసారా ఒక 80% మాత్రమే ఈ మినపప్పు పొట్టుని తీసేసి మిగిలిన పొట్టుని అదే విధంగా ఉంచేసాను. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళని సగం వరకు వేసుకోండి. అదేవిధంగా మనం పొట్టు మినపప్పును కూడా నానబెట్టుకున్నాం కదా, ఆ మినపప్పును కూడా సగం వరకు వేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే నీళ్ళని వేసుకొని పిండిని కొంచెం గట్టిగా అలాగే బాగా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ ఇస్తూ అప్పుడు పిండిని గ్రైండ్ చేసుకోండి. కంటిన్యూగా మిక్సీని ఆన్ చేసి అలా ఉంచేసారంటే పిండి మనకి వేడైపోతుంది, ఫ్లఫీగా రాదనమాట. అందుకని మిక్సీని ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ పిండిని చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే చక్కగా అంతా పిండిని ఒకేసారి గ్రైండర్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అందరి దగ్గర గ్రైండర్లు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఈరోజు నేను ఇలా మిక్సీలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మినపప్పుని అలాగే మినపగుళ్ళని కూడా సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ పిండి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక అరగంట సేపు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన పిండి మనకి చక్కగా స్టిఫ్గా తయారవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత మనం ఈ వడలను ప్రిపేర్ చేసుకుంటే మనకి వడ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా వడ పై లేయరు క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట. వడ పిండిని గ్రైండ్ చేసిన వెంటనే వడలు వేసుకోకుండా ఇలా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మాత్రమే వడలు వేసుకుంటే మీకు హోటల్లో ప్రిపేర్ చేసే వడలాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నేను కూడా ఇక్కడ ఒక అరగంట సేపు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా, మనం ప్రిపేర్ చేసుకున్నప్పటికన్నా కానీ అరగంట తర్వాత పిండి చూసారా ఇలా గట్టిగా స్టిఫ్గా అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని మీరు కావాలంటే మొత్తం అంతా కూడా ఒకేసారి యూస్ చేసుకోవచ్చు. బట్ నాకైతే పిండి ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడ సగం పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ సగం పిండి తీసుకున్నది నెక్స్ట్ డే మనం చక్కగా గారెలు వేసుకోవచ్చు అనమాట. సో ఇలా కావాల్సినంత పిండిని గిన్నెలో ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర,
సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే అల్లం పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మనకి వడ పై లేయర్ అనేది బాగా క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్యం పిండి, ఆ బియ్యం పిండినే వేసుకున్నాను నేను. మీరు ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి ఉన్నా సరే వేసుకోవచ్చు. లేదు బియ్యం పిండి అసలు లేదు అనుకుంటే మీరు మినపగుళ్ళని నానబెట్టుకునే దానిలోనే ఒక గుప్పెడు బియ్యాన్ని వేసుకొని కూడా నానబెట్టుకోవచ్చు. అలా కూడా మీకు వడ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా బియ్యం పిండిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. సాల్ట్ని చెక్ చేసుకొని మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ పిండిని కనీసం ఒక 3-4 నిమిషాల పాటు అయినా సరే బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడే మనకి పిండి అనేది బాగా లైట్గా తయారవుతుంది, అదేవిధంగా ఫ్లఫీగా కూడా అవుతుంది అనమాట. అలా ఫ్లఫీగా వస్తేనే మనకి వడ అనేది చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా కలిపిన తర్వాత పిండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మనం కలుపుకున్న పిండిని ఇలా కొంచెం చిన్న పిండి ముద్ద వేసారంటే చూసారా, నీళ్ళ పైన పిండి ముద్ద అనేది వెంటనే ఇలా పైకి తేలాలన్నమాట. ఇలా పైకి తేలితేనే మనం కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థము. ఒకవేళ మీరు కలిపిన పిండి నీళ్ళల్లో ఇలా పైకి తేలకుండా నీళ్ళ కింద అడుగు భాగానికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మీరు పిండిని బాగా కలుపుకోవాలని అర్థం. అప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకొని కలుపుకొని పిండిని ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని పిండి ముద్ద ఇలా పైకి తేలిన తర్వాత మాత్రమే మనం వడలను వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వడ వేసుకోవడం కోసం చేతిని ఒకసారి నీళ్ళతో తడుపుకొని, మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే పిండిని చూసారా, ఇలా ఒక సైడ్ నుంచి చేతిని ఇలా గుంటలాగా పెట్టుకొని కొద్దిగా పిండిని తీసుకొని నెమ్మదిగా చేతిలోనే ఒక చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టారంటే మనకి చక్కగా ఈ వడ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసిన వడని నెమ్మదిగా నూనెలో వేసుకోవడమే. అదే మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ, పాల ప్యాకెట్ కవర్ని కానీ, లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, అరిటాకుని కానీ తీసుకొని దీన్ని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఈ పిండిని కొద్దిగా క్వాంటిటీలో తీసుకొని ఫస్ట్ బాల్ లాగా ప్రిపేర్ చేసి ఆ తర్వాత దీన్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వడ తయారైపోతుంది అనమాట. మీరు కావాలంటే టీ స్టైనర్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూడాలి అంటే నేను ఇంతకుముందు ఇన్స్టెంట్ వడ చేసినప్పుడు ఆ వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా మీకు ఎలా వీలైతే అలా వడల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిని యూస్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే ఈ ఐరన్ కడాయిని ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను, నాకు బాగా ఉపయోగపడుతుంది. మీలో ఎవరికైనా కావాలంటే దీని వివరాలన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నూనె డీప్ ఫ్రైకి సరిపడా పోసుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత మనం ఇందాక చూపించినట్లుగా మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో వడలు ప్రిపేర్ చేసుకొని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. ఇలా కడాయికి సరిపడా మాత్రమే వడల్ని ఫ్రీగా వేసుకున్నారంటే చక్కగా వేగుతాయి. ఇలా వడలను వేసుకున్న తర్వాత మంటని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వడలు వేసిన వెంటనే తిప్పకుండా ఒక 2 నిమిషాల పాటు వడ ఒకవైపు కాలిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిప్పుకొని చక్కగా ఈ రెండో వైపు కూడా వడల్ని కాల్చుకోండి. ఈ వడల్ని మీరు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నారంటే వడ క్రిస్పీగా రాదు, అంతేకాకుండా వడ అనేది పైన మంచి రంగు వస్తుంది, లోపల పిండి పిండిగా ఉండిపోతుంది అనమాట. అందుకని నిదానంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో మొత్తానికి వడ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత
సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా వడలు వేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వడల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నారనుకోండి, చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక వడను చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో, సౌండ్ వస్తుంది కదా. అదేవిధంగా మీకు ఒక్క చుక్క నూనె కూడా పీల్చవు, వడలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మీరు వడలను ట్రై చేసి చూడండి. అలాగే వడను తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి, లోపల ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా. వడ చూస్తుంటే ఎవరికైనా ఖచ్చితంగా తినాలనిపిస్తుంది, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో తప్పకుండా ఈ హోటల్ సీక్రెట్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.